అటువంటి యోన ముందేమో పారిపోవాలనుకున్నాడు, వెళ్ళిపోవాలనుకున్నాడు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఆ పశ్చాత్తాపడిన తర్వాత మరలా దేవుడు మాట్లాడిన తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని తను చూసిన తర్వాత ఏమనుకున్నాడు, మరలా పరిచర్య చేయాలని తను అనుకున్నాడు. ఎక్కడ చేయాలనుకున్నాడు చెప్పండి? ఎక్కడ పరిచర్య చేయాలనుకున్నాడు? బాగానే ఉంది. ఎక్కడ చేయాలనుకున్నాడు చెప్పండి? ఐదవది ఏంటంటే పరిస్థితులు అనుకూలముగా లేనటువంటి చోట చేయాలనుకున్నాడు. పరిచర్య చేయాలనుకున్న బాగానే ఉంది. చివరిగా ఏం చెప్పండి? పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకు అనుకూలంగా లేవు ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. 9వ వచనం చూద్దాం. ఏంటి అని అంటే ఈ నినివే వారి యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. 9వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 763 పేజీలో యోనా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం ఏముంది? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనను అని దోతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేశారు. ఈ యోనా భక్తుడు ఎంత దూరం వెళ్ళాడు? 3 దినాల ప్రయాణం కదా. ఇది 3 దినాల ప్రయాణం. 3 దినాలు అంటే 3 దినాల ప్రయాణం అంటే చెప్పండి, ఒకరోజు ప్రయాణం ఎంత చెప్పండి? 20 మైళ్ళు. ఒకరోజు ప్రయాణం చేస్తే 20 మైళ్ళు. 3 దినాలని చెప్పండి, 3 20 ఎంత? 60 మైళ్ళు. 60 మైళ్ళు ప్రయాణం చేయాలన్నమాట. కానీ ఒక దినమే ప్రయాణం చేశాడు. సరే మెట్టుకు ఆయన పరిచర్యకు పూనుకున్నాడు. ఎందుకు వెళ్ళాడంటే అది భయంకరమైన పట్టణం, నినివే పట్టణం. మీకు చెప్పాను కదా గతంలో. ఈ భయంకరమైన పట్టణం ఒకవేళ యోనా గారిని వెళ్తే చంపేయచ్చు. అలాంటి పట్టణం చూడండి. అక్కడ పక్కన మనకి నహూము గ్రంథంలో పక్కన పేజీ తిప్పండి కొంచెం. మేక తర్వాత నహూము ఉంటుంది. తీసారా? మేకా నహూము పేజీలో 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయం మొదటి చదవండి. మొదటి నుంచి చదువుతాను. 3వ అధ్యాయం మొదటి నుంచి. ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే నహూము అధ్యాయం మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయంలో చాలండి. అంటే ఏంటి? ఇదంతా కూడా నినివే గురించి చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం. 3వ అధ్యాయం మొదటి వచనం. నరహత్య చేసిన పట్టణమా నినివే పట్టణం అంట. నీకు శ్రమ ఎడతెగక ఎర్ర పట్టుకొనొచ్చు మోసంతో ఉందంట. తర్వాత బలాత్కారం, దొంగతనం, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి. తర్వాత ఏమని చెప్పండి? బలాత్కారంతో నిండినది. సారథి యొక్క చెబుకు ధ్వనియు, చక్రము ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనిగా వడిగా పరిగెత్త రథములన్నీ వినబడుతున్నాయి. రథాలు బాగా అంటే బహు గొప్పదనమాట. ఆ రోజుల్లో నినివే పట్టణం చాలా గొప్పది, మంచి బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం అనమాట. తర్వాత అంటే ఏంటి? గుర్రాలు ఎక్కువ ఉండేవి అనమాట కదండి. అంటే బాగా ధనం ఉన్నటువంటి ఒక పట్టణం అది. గుర్రాలు ఎక్కువ ఉన్నాయంటే బాగా అనమాట. అంటే యుద్ధం చేయడానికి ముందుగా ఉన్నటువంటి ఒక పట్టణం అనమాట. అంటే దానికి